హృదయములను అంతరంగములను పరిశీలించే దేవుడు నిండారుగా మరో ఉదయకాలం మిమ్మల్ని దర్శించి దీవించునుగాక. ప్రియులారా, దేవుని సంఘములారా, మీ అందరి హృదయాలు కూడా తెప్పరిల్లి మీ జీవితాలు ప్రభు వలన ఇంకా ఇంకా కృపను పొంది వర్ధిల్లుదురుగాక. మరి నేటి ఉదయకాల దేవుని పలకరింపు స్వరం మనల్ని ఎప్పుడు కూడా పలకరించాలనే ఆశపడే స్వరం దేవుని యొక్క స్వరం. అలాంటి గొప్ప స్వరానికి ఈనాడు కూడా, ఈరోజు కూడా మనల్ని ఎప్పుడు పలకరించడానికి సిద్ధంగా ఉంటాయి. ఎవరు సిద్ధంగా ఉండటం లేదంటే మనమే ఇంకా సిద్ధపడలేం. మన సిద్ధపాట్లు లేని కారణంగా ఇంకా పెండ్లి కుమారుని రాకడ ఆలస్యమవుతూనే ఉంది. ఏది ఏమైనా ఈరోజు దేవుడు అనుగ్రహించే మాట, పలకరిస్తున్న మాట, బోధించి బలపరుస్తున్న మాట ఏమిటి అనగా, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది. ఎంత బాగుంది కదండి మాట. అవును, ఎవరి హృదయం యెహోవా చేతిలో ఉంటుందో, ఏ సంఘ హృదయం యెహోవా చేతిలో ఉంటుందో, ఎవరి బ్రతుకు యెహోవా చేతిలో ఉంటుందో, ఎవరి జీవితాలు ఆయన కృప కలిగిన చేతిలో దాచబడి ఉంటుందో, వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే నీటి కాలువల వలె ఉంటారు. ఈ మాట చదవగానే కీర్తన మనకు గుర్తుకొస్తుంది కదూ. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె వాళ్ళెవరు? యెహోవా ధర్మశాస్త్రం అనగా ఆ ధర్మశాస్త్రంతో తమ హృదయాలని నీటి కాలువల వారన దాచుకున్న వారు వలె. ఏది ఏమైనా ప్రియులారా, రాజు హృదయము అనే మాట ఇక్కడ ఉంది. అవును, ఆ రాజులుగా దేవుని చేత ఏర్పరచబడిన వారు అందరూ కూడా ఆయన చేతిలో ఉన్నంత వరకు వర్ధిల్లారు. ఆ యెహోవా చేతిలో తమ హృదయాలు ఉన్నంత వరకు వారు బహుగా ఆశీర్వదించి వర్ధిల్లారు. నలుదిశల నెమ్మదిని అనుభవించారు. ఇంకా ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. ప్రియులారా, ఈరోజు ప్రభు యొక్క మాట, ఆ రాజుల యొక్క హృదయాలు నీటి కాలువలే ఉండడానికి కలిగిన కారణం యెహోవా చేతిలో వారి హృదయాలు ఉండడం. ఎందుకంటే హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది అని చదువుతాం కదూ. అది ఎంతో భయంకరమైనదని కూడా చదువుతాం. అలాంటి హృదయం మనల్ని మోసగించకుండా, మనల్ని పాడు చేయకుండా ఉండాలి అంటే అది ఎవరి చేతిలో ఉండాలో వారి చేతిలో ఉండుట అది ఎంతో మేలుకరం కదూ. ఇది సామెతల్లో మనం చదువుతాం. ప్రియులారా, నా కుమారుడా, నీ హృదయం అన్నిటికంటే జాగ్రత్త అని. ప్రియులారా, ఈరోజు నేను చదువుతున్న మాట సామెతలు 21 మొదటి వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయం ఎవరి చేతిలో ఉందో నీకు తెలుసు. అవునా? ఎవరి చేతిలో ఉంటే బాగుంటుందో చెబుతున్న వాక్యం కూడా ఇప్పుడు ఈరోజు మీరు వింటున్నారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నీ హృదయము పరాయి వాళ్ళ చేతిలో ఉండడం, నీ హృదయం ఉండకూడని వారి చేతిలో ఉండడం, అది బానిసత్వానికి, మరి అనేకమైన నాశనానికి కారణం కాదు. ఈ రీతిగానే చాలామంది వారి విశ్వాస యాత్రలో మరి బలహీనులై, మరి భయంకరమైన రీతిగా వారు ముగించుకున్న జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా యెహోవా చేతిలో రాజు హృదయం ఉందంట. మరి మన హృదయాలు కూడా ఏ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యెహోవా చేతిలో దాచుకుంటే నష్టం ఏంటి? హృదయాన్ని అనుగ్రహించి హృదయాన్ని నెమ్మలపరిచే ఆ తండ్రి చేతిలో దాచుకుంటే
మనకి ఏమైనా నష్టమా ఆలోచించాలి. చాలామంది రాజులు ఈ యొక్క వచనాల్లో కనిపిస్తారు. సొలొమోను రాజు, దావీదు రాజు, హిజ్కియా రాజు, యెహోషాపాతు రాజు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది రాజులు వారి హృదయాలనట యెహోవా చేతిలో దాచుకున్నారు. అంత మాత్రమే కాదు, వివేకం కలిగిన హృదయం కూడా దయచేయమని ఇదే సొలొమోను రాజు అడగడం మనందరికీ తెలియందేమీ కాదు. ఎందుకంటే సొలొమోను రాజు హృదయం యెహోవా చేతిలో ఉన్నంత వరకు వర్ధిల్లాడు. ఎప్పుడైతే ఆ హృదయము మరి పడకూడని వారి చేతిలో పడిందో ఆ హృదయం ముక్కలైపోయింది, బ్రద్దలైపోయింది. అతకని ఆ యొక్క భయంకరత్వం సొలొమోను రాజు హృదయానికి దాపురించింది. అలాంటిది ఎవరికి రాకూడదని సామెతల్లో 21వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మరలా రాస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, నీ హృదయం దాచవలసిన చోట, ఉంచవలసిన చోట ఉండుట అది నీటి కాలువల వలె ఉంటుంది. నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె అవి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె దీవించి ఆశీర్వదిస్తాడు. నీ హృదయము అట్టి నీతిగల యథార్థము ప్రేమించే దేవుని చేతిలో ఆ హృదయాన్ని దాచుకునుట మంచిది. అట్టి కృప దేవుడు మనకి ఈ ఉదయకాల పలకరింపు ద్వారా మన హృదయ స్థితిని మనం గమనించి అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని యెహోవా చేతిలో అప్పగించబడిన వారముగా దీవించబడదుముగాక. ఆమేన్. కృపగల తండ్రి, నీ మాటలో ఉన్న నీతిని, నీ మాటలో ఉన్న బోధని, నీ మాటలో ఉన్న బలాన్ని, నీ మాట చొప్పున నడిచే నడతని మాకు అనుగ్రహించి ఈ యొక్క ఉదయకాల మాట ద్వారా మా హృదయాలు ప్రభా మీ చేతిలో నాయన దాచబడినదిగా ఉండేదిగా మమ్మల్ని బలపరిచి నడిపించమని మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసయ్య దివ్యమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొనున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.